నూనె ఇట్లా ఉంది. అది నేను ఏదో ఈ నూనె డబ్బా అంతా చల్లిండు. ఇలా మొత్తం నూనెనే పోసిండు. ఉన్నది ఇది ఒక్క దీపము. ఇది కూడా ఏ రోజు వెలుగుతుందో తెలియదు. ఎట్లా చేయాలా? ఈ 7 days అయింది పూజ చేయడం, అదే దీపం పెట్టుకోవడం. ఇంకా 2 రోజులైతే అయిపోతుంది అనుకున్నా. ఎట్లయినా ఆ పని నేను చేస్తా. నేను సగం పూజ చేసి వదులుకోను, దీపం పెట్టి. ఎట్లయినా ఇంకా ఈరోజు రేపు చేస్తా. కానీ ఇట్లా ఉంది నా పరిస్థితి. ఎవ్వరు ఇట్లా చేయరు. ఏ మొగడు ఏ భార్యకి ఇంతగానం ఇది చేయరు. ఫొటోస్ 4 times పలగొట్టిండు. దీపం పెట్టుకున్నామని పెట్టుకొని ఇస్తలేడు. ఇంకేమన్నా అంటే మా తమ్ముడి మీద ఎందుకు కంప్లైంట్ ఇచ్చినావు లంజే? మా తమ్ముడి మీద వీడియోస్ పెట్టినావు అంటే వాడే పెట్టుకోమన్నాడు. ఇప్పుడు వాడు గ్యాస్ లీక్ చేస్తే తప్పు లేదు. మా షటర్ మొత్తము, మా ఆయనకు వచ్చే షటర్ మొత్తం వాడు వాడుకుంటుండు. నా బిడ్డకు బాగుంటలేదు. ఆయన సంపాదన అంతంత మాత్రాన ఎంత ఉందో అందరికీ తెలుసు. ఆయనకు హెల్త్ బాగుండదు. బ్లడ్ వాడడము అప్పుడప్పుడు, పైల్స్ ఉన్నాయి. ఇప్పుడు ఈ మధ్య అలా దెబ్బ తగిలించుకుండు. హెల్త్ బాగుండదు సరిగా. ఆటోలో గ్యాసులు పట్టుకొస్తాడు, ఇంటి ముంగడ పెట్టేస్తాడు. ఇక ఏం చేస్తాడు? వాడే అమ్ముకుంటాడు. అలా తమ్ముడు అమ్ముకొని 150 ఎక్కువ వస్తే 50 రూపాయలు ఈయనకి ఇచ్చి 100 రూపాయలు ఆడ తీసుకుంటాడు. నువ్వు అంత దూరం నుంచి తెచ్చి వీనికి ఇచ్చి ఎట్లాగో వాడు వేరేళ్ళ బండి కాడ వేసుకుంటాడు. వాడు అమ్ముకునేది అమ్ముకుంటాడు. చిన్న సిలిండర్లు నింపుతుండు. ఈయనే మా కిటికీ కానే, మా డోర్కి ఇక్కడనే దగ్గరలోనే గొడవ చేసి ఈడ నింపకరా, మేము వాసనకు చస్తున్నాము, మా కిటికీ కానే నింపుతున్నాము అంటే అట్లా ఇన్లే. ఇంటి ముంగట పెద్ద మనుషులు అని చెప్పి ఇచ్చినా ఇన్లేడాడు. లాస్ట్కి పోలీస్ కంప్లైంట్ ఇచ్చినందుకు జర్ర దూరం జరిగిండు. అది కూడా ఏంది, కొంచెం గోడ అవతల పోయిండు అంతే. గోడ అనేది గీడనే ఉంది. ఇంత జాగ పెట్టుకొని గోడ అవతలనే నింపుతున్నాడు. వానికి ఏంటంటే నా ఇల్లే, నేను నింపుకుంటా, ఉంటే పోతే పో. వాడిని పెళ్ళామంతే, వాడంతే. ఇక ముసలైనా కూడా ఈ మధ్య వాళ్ళ పాటనే వాడుతుండు. ఆయన మర్చిపోయాడు. నేను 4 ఏళ్ళు వండి పెట్టింది ఆయన మర్చిపోయాడు. మంచి ఎట్లా చూసినా ఏం కథ, వంతులు డివైడ్ అయినాక కూడా ఎట్లా చూసినా అనేది ఆ ముసలాయనకి మైండ్లోకి వస్తలేదు. ఇంకా ఆయనకి కొట్టిన వాళ్ళు ఇప్పుడు అది కోడలయ్యి అది ఇష్టం వచ్చినట్టు రాళ్ళతో కొట్టి, చెంపల మీదకి కొట్టి, బండ ఇసురు కొట్టింది మీదికి, గలీజ్ మాటలు తిట్టుకుంటా. అది మంచిదైంది ఇప్పుడు ఆయనకి. ఏదో ఎంతో మంచి చూస్తున్నట్టు. మీరు ఎట్లా చెప్తా తింటారా నేను అని అంటుండు. సరే ఇంకో అయ్యా, కానీ నన్ను తిట్టుడు ఏంది ప్రతి దానికి? పొద్దున లేస్తే